అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెబుతున్న హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణలో వాతావరణం ఎట్లా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు తూర్పు మధ్య అరేబియా సముద్రం దాని ఆనుకుని ఉన్నటువంటి కొంకన్ గోవా కోస్ట్ వెంబడిగా ఒక అల్పపీడనం ఈ ఉదయం ఫార్మ్ అవటం జరిగింది. అట్లాగే ఇది రానున్న 36 గంటల్లో మరింత బలపడి ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ సబ్సిక్వెంట్ డేస్లోని ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తెలంగాణ వరకు కూడా ద్రోణి ఒకటి ప్రస్తుతం ఆవరించి ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. భారీ అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాలైనటువంటి కుమ్రంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి 1-2 చోట్ల. అట్లాగే మిగతా ఉత్తర జిల్లాలు, వాయు జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో రేంజ్ ఎట్లా ఉంటాయి? హైదరాబాద్లో ఈరోజు రాత్రికి మనకు తేలికపాటి మోస్తారు వర్షాలు ఎక్కువగా కూడా ఉత్తర పశ్చిమ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్ ఎన్ని డేస్ కంటిన్యూ అవుతాయి? ఇంతే రేంజ్లో ఉంటాయి? ఇట్లాగే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 5 రోజుల వరకు. మరి ఒక అల్పపీడనం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో ఫామ్ అవుతున్నందు వల్ల మనకు ఈ అప్డేట్స్ అవి రేపటి నుంచి ఇస్తాము. సో అక్కడ కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో దాని యొక్క ప్రభావం కూడా కనపడి వర్షాలు అవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, నైరుతి ఋతుపవనాల స్టేటస్ ఎట్లా ఉంది? వాటి కదలిక ఎట్లా? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కేరళ పరిసర ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల్లో తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఈ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఇవి ప్రవేశించే అవకాశాలు కూడా రానున్న 2-3 డేస్లో ఛాన్సెస్